నమస్కారం. హెచ్సివి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. తెనాలి పట్టణ పరిశుభ్రత సుందరీకరణలో తెనాలి పట్టణ ప్రజలు భాగస్వాములు కావాలి. తెనాలి పురపాలక చైర్పర్సన్ రాధికా రమేష్ కమిషనర్ తెనాలి పురపాలక సంఘ అసిస్టెంట్ కమిషనర్ గా బిఎం లక్ష్మీపతిరావు పదవీ బాధ్యతల స్వీకరణ. లోక్సభ ప్రతిపక్ష నేత కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్న కాంగ్రెస్ పార్టీ నేతలు. సెప్టెంబర్ 21వ తేదీన తెనాలి వ్యవసాయ మార్కెట్లో జరగనున్న మాదిగల ఆత్మీయ సమావేశాన్ని జయప్రదం చేయమని పిలుపునిచ్చిన ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ మున్నంగి నాగరాజు మాదిగ. తెలుగుదేశం పార్టీ అధిష్టాన నిర్ణయమే తనకు శిరోధార్యమని, తన సుదీర్ఘ రాజకీయ చరిత్రలో తనకున్న అసలైన బలం పార్టీ కార్యకర్తలేనని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాయంప్రసాద్ గురువారం తెనాలిలోని ఎన్వీఆర్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ శ్రేణుల ఆత్మీయ సమావేశంలో అభిమానుల కరతాళ ధ్వనుల మధ్య ప్రకటించారు. తెనాలిలోని ఎన్వీఆర్ కన్వెన్షన్ హాల్లో గురువారం సాయంత్రం తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకుల, కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నుండి మాజీ మంత్రి ఆలపాటి రాయంప్రసాద్కు సానుకూలమైన సంకేతాలు వెలువడిన నేపథ్యంలో పార్టీ శ్రేణులు, నాయకులు పట్టభద్రుల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇలా ముందుకెళ్లాలనే కార్యాచరణపై తగు సూచనలు తెలియజేశారు. ఈ నెల 30వ తేదీలోగా నియోజకవర్గంలో ఎంతమంది పట్టభద్రులు ఉన్న విషయాన్ని సేకరించాలని, 30వ తేదీ నుండి నవంబర్ 6వ తేదీ వరకు ఓటర్ నమోదు ప్రక్రియపై సమిష్టిగా పనిచేయాలని విధానాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాయంప్రసాద్ తన సుదీర్ఘ ఉపన్యాసంలో పలు ఆసక్తికరమైన అంశాలను వెల్లడించారు. గత ఎన్నికల్లో నిశ్శబ్ద విప్లవం ద్వారా రాష్ట్రమంతటా పోలింగ్ జరిగితే తెనాల్లో మాత్రం ఒక సామాన్య ఓటరు ప్రజాప్రతినిధిపై ప్రతిఘటించిన అంశం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. పట్టభద్రుల ఎన్నికల పోటీలో తమ నిర్ణయం అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదని, నాయకుడు చంద్రబాబు నాయుడు ఆదేశమే తమకు శిరోధార్యమని అన్నారు. అలాగే తెనాలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులతో తన అనుబంధం అదో బలమైన బంధమని అన్నారు. 100 రోజుల కూటమి పరిపాలనలో ప్రభుత్వం అమలు చేసిన ప్రజా ప్రయోజకరమైన అంశాలతో ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమం గురించి వివరించారు. ఓటర్ నమోదు విషయంలో డిగ్రీ పూర్తి చేసిన వ్యక్తులు ఓటర్గా నమోదు చేయించుకోవచ్చని, ఆ ఓటును పోల్ చేయించే కార్యాచరణలో పార్టీ శ్రేణులు సమిష్టిగా కృషి చేయాలని అన్నారు. ప్రజలు గెలిపించిన ప్రజాప్రతినిధి లభించిన అధికారంతో సేవ చేసే ట్రస్టీగా ఉండాలి తప్ప జగన్లాగా కిరాతకమైన ఆలోచనలతో ఉండకూడదని అన్నారు. మొదటి ఎన్నికల అఫిడవిట్లో 9 కోట్ల రూపాయల ఆస్తులు చూపించిన జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో 900 కోట్లకు ఎగబాకిన తీరు వెనకాల ఉన్న ఆంతర్యం ఏమిటని ఆలపాటి తమదైన పందాలు వెల్లడించారు. ఈ సందర్భంగా తొలుత నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాల వేసి ధన్యవాదాలర్పించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనారిటీ రాష్ట్ర నాయకులు మహమ్మద్ కుద్దూస్ వ్యాఖ్యాతగా వ్యవహరించగా, పలువురు నాయకులు రాబోయే ఎన్నికల ప్రక్రియలో ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశంపై తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ సమావేశంలో వేలాది మంది పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఏ పథకం తీసుకున్న ఆ పథకం అమలు చేయడానికి రిక్షా ఖర్చులు కూడా లేదు, ఎప్పటికీ లేదని చూసామంటే ఆ రకంగా దోసేసుకున్న దుర్మార్గ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. పైగా ఇప్పటికి కూడా వాళ్ళకి సిగ్గు ఎగ్గు ఏమి లేదు, లజ్జ లేదు. ఎంత నిర్భయంగా మాట్లాడుతూ ఉన్నారు చూడండి. అన్ని లక్షల క్యూసికల్ నీరు ఎప్పుడు కూడా 50 సంవత్సరాలలో మేము ఎప్పుడు చూడలేదు ఇంత నీరు. అంటే వెలగలేరు దగ్గర గేట్ ఎంత బట్టి ఇంత వరద వచ్చింది అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన హయాంలో హెలికాప్టర్ దిగి నష్టపోయిన ప్రాంతంలోకి వెళ్ళి నష్టపడినటువంటి ఏ వ్యక్తినైనా పలకరించినటువంటి సందర్భం ఉందా అని చెప్పి నేను అడుగుతాను. చంద్రబాబు నాయుడు గారు నీళ్ళలో దిగేటప్పటికీ అది నటనలా కనపడింది. అంటే ఎందుకు చెప్తా ఉన్నానంటే మాట్లాడే నాలుగుకి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక శాపం ఉంది. నువ్వు ఎప్పుడైనా వాస్తవం చెప్తే నీ తల 1000 మొక్కలైతే చెప్పాడు. అందుకని అతను ఎవరితో కూడా లేదు చెప్పడం. బాబాయ్ హత్య గురించి మాట్లాడు, నరక యాతన పెట్టినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అందుకనే ఎన్నికల వరకు కూడా ఓటరు ఎక్కడ కూడా తన యొక్క ఆలోచనని వ్యక్తం చేయకుండా ఒక నిశ్శబ్ద విప్లవం, ఇంతకంటే అసలు నిశ్శబ్ద విప్లవం ఇంకెప్పుడు కూడా భవిష్యత్తులో కూడా చూడలేమో అన్నట్టుగా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. రైతులకి నష్టం జరిగితే ఈ 50 సంవత్సరాల్లో మనం ఎప్పుడైనా చూసినా కూడా
స్వాతంత్రం వచ్చిన 77 సంవత్సరాలు మనం తీసుకున్నట్లయితే ఇంతటి నష్టపరిహారాన్ని ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇంతవరకు నేను చూడలేదని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తాను. చిన్న చిన్న వ్యాపారులు దుకాణాలు నష్టపోతే వాళ్ళకి అన్ని వర్గాలకి నీ నా అనేది లేకుండా అందరికీ సహాయం చేసినటువంటి ప్రభుత్వం ఈనాటి కూటమి ప్రభుత్వం. వాళ్ళకి ఏం కనపట్ల పచ్చగా ఉన్నాడంటే ఊరంతా పచ్చగా ఉంటుందంట. అట్లా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేది. ఒకనొకప్పుడు నేను అఫిడవిట్లో చూపించిన 9 కోట్లు మాత్రమే, దాని వెనకడుపు 5 సంవత్సరాల తర్వాత మాత్రం 900 కోట్లు అయింది. నేనేం వ్యాపారం కూడా చేయలే, మళ్ళీ సూట్ కేస్ కంపెనీలు పెట్టి 900 కోట్లు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కింది. అంటే వీళ్ళు ప్రజల్ని పరిపాలించే హక్కు ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ప్రజల్ని ఏ రకంగా మోసం చేసి ప్రజల్ని 5 ఏళ్ళు పరిపాలించారనేది ఏ నమ్మకంతో అయితే, ఏ విశ్వాసంతో అయితే, ఏదైతే మాకు దక్కనీయకుండా చేశాడనే భావన ఏదైతే ఉందో అది ప్రజలకి దరిచేర్చాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది అని చెప్పి మీకు మనం చేస్తాం. మన సత్తా, మన ప్రతిభ, మన ప్రాంతం యొక్క విశిష్టత రాబోయే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో చూపించిన తర్వాత మళ్ళీ మీటింగ్ చేసుకుందాం. థ్యాంక్ యూ. ఆ విధంగా నాయకత్వం వచ్చినటువంటి ఆల్పాటి రాజప్రసాద్ గారికి ప్రధానంగా సముచితమైన స్థానం కల్పించాలి. నాయకత్వాన్ని, ఈ పార్టీని బతికించాలంటే నాయకులు ఖచ్చితంగా ప్రజాప్రతినిధిగా ఉండాలనే మంచి సంకల్పంతో గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రుల శాసనమండలి సభ్యులుగా అఫీషియల్ గా 2 రోజులు అనౌన్స్ చేస్తారు. మరి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి కరసాల తగులతో అందరూ కూడా తెనాలి నియోజకవర్గం అది ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారి నియోజకవర్గం. మన నాయకుడు ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారి సారథ్యంలో మనందరం కూడా పనిచేశాం. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక జిల్లా కాదు, 2 జిల్లాలు, 33 నియోజకవర్గాలు, వీటన్నింటినీ కూడా మనమే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ క్లస్టర్ వైజ్ గా ఉన్నటువంటి, బూత్ వైజ్ గా ఉన్నటువంటి అందరూ కూడా 1-2 రోజులు మనం సమయం ఇచ్చేస్తే మన క్లస్టర్లు, మన బూతులు, మన యూనిట్ పరిధిలో ఉన్నటువంటి గ్రామాల్లో ఎంతమంది అయితే గ్రాడ్యుయేట్స్ డిగ్రీ చదివినటువంటి ఉన్నారో వాళ్ళందరి లిస్ట్ కూడా మన దగ్గర పెట్టుకుంటే రేపు 30వ తారీఖు నుంచి మన అందరం కూడా ఈ కార్యక్రమాన్ని వారం రోజుల్లో దిగ్విజయంగా ముగించుకొని మన నియోజకవర్గంలో ప్రతి ఒక్కళ్ళు ఎవరెవరు వాళ్ళ వార్డ్స్ లో ఇంకా రేపటి నుంచి 30వ తారీఖు ఎప్పుడో ఉంది కదా అని కాదు, వారం రోజులే ఉంది. సో అందరూ కూడా ఎవరెవరు గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళందరినీ గమనించి లిస్ట్ అవుట్ చేసుకొని ఎవరెవరి వార్డ్స్ లో వాళ్ళ రోడ్స్ లో అయినా సరే ప్రతి ఒక్కళ్ళు దాన్ని లిస్ట్ అవుట్ చేసుకుంటే ఆ రోజు మనం ఫామ్స్ తీసుకెళ్లి ఇంటింటికి తిరిగి ఆ ఫామ్స్ అన్ని ఫిల్ చేసుకుంటే మనం సిస్టంలో ఎంటర్ చేసుకోవచ్చు. సో రేపటి నుంచి అందరూ ఆ పనిలో ఉండి అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ గా ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి వార్డులో, ప్రతి గ్రామంలో కూడా, పట్టణంలో ఉన్నటువంటి 40 వార్డులు, గ్రామాల్లో ఉన్నటువంటి 35 గ్రామాల్లో కూడా ప్రతిరోజు ఉదయం సాయంత్రం బాధ్యతగా చదువుకున్న మన యొక్క కార్యకర్తల నాయకులు ఉన్నారు. డోర్ టు డోర్ వెళ్ళి ఎవరైతే పట్టభద్రులు ఉన్నారో పుస్తకం పెట్టుకొని ఆ డోర్ నెంబరు, వారి పేరు, వారి ఫోన్ నెంబరు ముందుగా 2 రోజుల్లో కనుక రేపు నుండి కార్యక్రమం మొదలు పెట్టుకొని ఆ కార్యక్రమం చేసుకుంటే ఈ నియోజకవర్గంలో పట్టభద్రులు ఎంతమంది ఓటర్లుగా నమోదవుతారో ఆ కార్యక్రమాన్ని మనందరం కూడా బాధ్యతగా చేయాలని చెప్పేసి సందర్భంగా మిమ్మల్ని అందరూ సూచిస్తా ఉన్నాం. ఆంధ్ర ప్యారిస్గా పేరుని కలిగిన తెనాలి పట్టణ పరిశుభ్రత సుందరీకరణలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని తెనాలి పురపాలక చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్ తెనాలి పట్టణంలోని 2, 22, 8 వార్డుల్లో గురువారం నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాల్లో అన్నారు. తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో తెనాలి పట్టణంలోని 2, 8, 22 వార్డుల్లో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయా వార్డులో విద్యార్థులు, పురపాలక సంఘ సిబ్బంది స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంపై అవగాహన ర్యాలీ నిర్వహించి ప్రజలకు శుభ్రత, పరిశుభ్రత పట్ల అవగాహన కలుగజేశారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశానుసారం తెనాలి పురపాలక సంఘ పరిధిలో ప్రతిరోజు 3 వార్డుల్లో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. విజయవాడలో వరద కారణంగా శానిటేషన్ సిబ్బంది కొరత ఏర్పడటంతో కొంతమేరకు శానిటేషన్ పట్టణంలో అసంతృప్తిగా ఉందని త్వరలోనే ఆ సమస్యను పరిష్కరించినట్టు తెలిపారు. తెనాలి పురపాలక సంఘ కమిషనర్ బండి శేషన్న మాట్లాడుతూ తెనాలి పట్టణంలోని శానిటేషన్ పట్ల పురపాలక సంఘం ప్రత్యేక దృష్టి సారించి ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. వ్యర్థ పదార్థాలను రోడ్లపై కాలువలో వేయకుండా మున్సిపల్ సిబ్బందికి అందజేసి తెనాలి పట్టణ పరిశుభ్రతకు పురప్రజలు సహకరించాలని కోరారు. కౌన్సిలర్ దుబాయ్ బాబు, క్రీడాకారిణి ఘట్టమనేని సాయి రేవతులు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెనాలి పురపాలక సంఘ వైస్ చైర్మన్ అత్తోట నాగవేణి, పలువురు కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రోజున 3వ రోజైన
మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఏర్పాటు చేస్తున్న ఈ స్వచ్ఛత సేవా కార్యక్రమానికి ఇది 3వ రోజు కావటాన 8 2వ వార్డు 22వ వార్డుకి పర్యటించడం జరుగుతుంది. ఈ రోజున మేము స్వచ్ఛత సేవా కార్యక్రమానికి వర్కర్స్ని పెట్టి మా మున్సిపల్ సిబ్బందితో మన కమిషనర్ గారు కానివ్వండి, కౌన్సిలర్లు కానివ్వండి, ప్రతి ఒక్కరూ కార్యకర్తలు అందరం కలిసి ఈ స్వచ్ఛతా కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని, మాతో పాటు మీరు కూడా పాల్గొని ఉండాలని, మన ఇల్లంతా పరిశుభ్రంగా ఉంచుకుంటున్నాము, అలానే మన రోడ్స్ కానీ పరిశుభ్రంగా ఉండాలని, అలానే బ్లీచింగ్ పౌడర్ అది చల్లిస్తున్నాము. అలానే ఈ చెట్లు కూడా పెద్ద పెరిగినాయి కాబట్టి అవి కట్ చేపిస్తడం జరిగింది, వెంటనే తొలగిస్తున్నాము. మాతో పాటు మీరు కూడా మాకు సహకరిస్తే ఇంకా మన వార్డుల్ని డెవలప్ చేసుకోవచ్చు. అలానే ఆంధ్ర ప్యారిస్ అని కూడా మన తెనాలికి ఒక ప్రత్యేకంగా పేరు ఉండిద్ది. మీరు కూడా మాకు సహకరిస్తే బాగుండిద్ది. మన పట్టణంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం వారు, భారత ప్రభుత్వం వారు ఆదేశించిన ప్రకారంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులందరూ కూడా పాల్గొంటున్నారు. అలాగే 3 వార్డులలో ఈ ప్రోగ్రాం ప్రతిరోజు పెడుతున్నాం. అక్కడ నుండి రోడ్లు స్వీపింగ్ విషయంలో అయితేనే, కాలువల పుడికల తీతల విషయం అయితేనే, చెట్లు చేమల విషయంలో అయితేనే, అలాగే పిచ్చి మొక్కలు ఇలాంటివన్నీ కూడా క్లీన్ చేసి, సిల్ట్ కూడా అంతా కూడా క్లియర్ చేసి ఆ రోజు ఆ ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచేటువంటి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు వస్తున్నారు. ప్రజలందరూ కూడా గమనించవలసిందంటే మీ పార్టిసిపేషన్ అనేది ఎంతో అవసరం. ఈ యొక్క కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి రావాలని ఆహ్వానిస్తున్నాం. ఈరోజు మన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మన బురుపాలెం రోడ్లో ఉన్న తిరుపతమ్మ టెంపుల్ దగ్గర. సో ఈ కార్యక్రమానికి మన మున్సిపల్ కమిషనర్ గారు అండ్ అదేవిధంగా చైర్పర్సన్ గారు వీళ్ళందరూ రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో నన్ను ఒక భాగం చేయడం చాలా సంతోషంగా అనిపించిందండి. ఈ యొక్క స్వచ్ఛతా సేవ ఈ కార్యక్రమంలో నేనే కాదు అందరు యువత ముందుకు రావాలి, వచ్చి వాళ్ళ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలందరినీ క్లీన్గా ఉంచుకోవడం వల్ల రోగాలని అధిగమించవచ్చు. ఈరోజు మనం చూస్తున్నాం ప్రతి ఒక్క ఇంట్లో ఫీవర్ అనేది కామన్గా వింటున్నాము. సో అవన్నీ జరగకుండా ఉండాలంటే ఫస్ట్ మన చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ నీట్గా పరిశుద్ధంగా ఉంచాలి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వారి ఆధ్వర్యంలో స్వచ్ఛ హీ కార్యక్రమం 22వ వార్డులో ప్రారంభించడం జరిగింది. ఈరోజు ముఖ్య అతిథులుగా తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ మేడం గారు, కమిషనర్ గారు, వార్డ్ శానిటరీ ఇన్స్పెక్టర్లు, అందరూ సచివాలయం సిబ్బంది ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని వార్డు శుభ్రత కోసం అవగాహన సదస్సు పెట్టడం జరిగింది. తెనాలి పురపాలక సంఘ అసిస్టెంట్ కమిషనర్గా విఎం లక్ష్మీపతిరావు గురువారం పదవీ బాధ్యతలను స్వీకరించారు. తెనాలి పురపాలక సంఘ అసిస్టెంట్ కమిషనర్గా విఎం లక్ష్మీపతిరావు గురువారం పదవీ బాధ్యతలను చేపట్టారు. తెనాలి పురపాలక సంఘ కార్యాలయం తన ఛాంబర్లో ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ నుండి బదిలీపై తెనాలి పురపాలక సంఘం అసిస్టెంట్ కమిషనర్గా రావడం జరిగిందని అన్నారు. పట్టణ పరిధిలోని ప్రజల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. పురపాలక సంఘంలో జరుగుతున్న స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మంగళగిరి, తాడేపల్లి నగరపాలక సంస్థ నుండి మంత్రివర్యులైనటువంటి నాదెండ్ల మనోహర్ గారు మరియు మిగతా అధికారుల ద్వారా ఈ పట్టణానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, ప్రజల సమస్యలపై కానీ పూర్తిగా స్పందించి వాటిని వెంటనే పరిష్కరించడానికి గాను నా వంతుగా నేను విధులు నిర్వహిస్తానని చెప్పని తెలియజేస్తూ తగిన తెలియజేసినటువంటి మా ప్రజారోగ్య చట్టంలో ఉన్నటువంటి కొన్ని అంశాల గురించి ప్రజలు తెలియజేస్తూ ఉన్నాం. మాతో ఉద్యోగులతో అందరూ సహకరించవలసిందిగా మరి నా పేరు విఎం లక్ష్మీపతిరావు. పట్టణంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం అమల్లో ఉంది. ఈరోజు 3 వార్డుల్లో పూర్తిగా శానిటేషన్ మీద చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. మేము తీసుకునే చర్యలకి మరియు మీ సహకారం కూడా అందించి ఈ పట్టణంలో దోమల నివారణ కానివ్వండి, డ్రైనేజీ వ్యవస్థలో పూడికలు తొలగించాము, మళ్ళీ ఇంకా తొలగిస్తూ ఉంటాము. దానికి కూడా మీరు పూర్తిగా మాకు సహకరించి ప్రజారోగ్యానికి ఎటువంటి భంగం కలగకుండా మీ వంతుగా మీరు సహకారాలు అందించాలని కోరుకుంటూ, అందులో కాకుండా ప్రతిరోజు నేను కూడా పర్యటన చేసి మన గౌరవ మంత్రివర్యులు మనోహర్ గారి ఆదేశానుసారము మన పట్టణం అంతా కూడా
సుందరవనంగా ఉండటానికి కృషి చేస్తాము. దాంతో భాగంగా మా మున్సిపల్ కమిషనర్ గారు మేము చేస్తాము. చేసేకపై ప్రజా సమస్యలు అడిగి తెలుసుకొని వాటిని వెంటనే పరిష్కరించడానికి కూడా మా వంతు చేస్తామని మీకు తెలియజేస్తున్నాం. లోక్సభ ప్రతిపక్ష నేత కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు రాహుల్ గాంధీపై భారతీయ జనతా పార్టీ నాయకులు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు అన్నారు. గురువారం తెనాలి మారీస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడుతూ లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వ్యక్తిపై కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సబబు కాదని అన్నారు. స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి జరిగిన ఘటన జరుగుతుందని హెచ్చరించడం దారుణమని అన్నారు. రాహుల్ గాంధీపై వ్యాఖ్యలు చేసిన నేతలపై పోలీసులు కేసులు నమోదు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ చర్యలు తీసుకొని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ తెనాలి పట్టణ అధ్యక్షుడు పొన్నూరు నాగసూరి శశిధర్రావు, నాయకులు పెనుగొండ శివకుమార్ మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల అనంతరం రాజకీయాల గురించి మాట్లాడటం తగదని, పరిపాలనా అభివృద్ధి గురించి చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి హితవు పలికారు. రాహుల్ గాంధీ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడానికి తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎన్ మాధవరావు, పి రాయప్ప, బడుగు సీను, ఎన్ మల్లికార్జునరావు, బుల్లయ్య, చక్రధర్రావు, కె కోటేశ్వరరావు, పోలేరు అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు. మన భారతదేశాన్ని యొక్క స్వాతంత్రం తెచ్చిపెడతమే కాకుండా భారతదేశం యొక్క అఖండతని, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ అంటాం, ఇంటిగ్రిటీని కాపాడింది ముఖ్యంగా అది భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకి చెందుతుంది. భారతదేశం నుంచి ఖలిస్తాన్ పంజాబ్ సిక్కులు ఖలిస్తాన్గా విడిపోవాలనుకున్నప్పుడు ఇందిరాగాంధీ గారి యొక్క ప్రధాన మంత్రిగా ఉండి ఆవిడ జీవితాన్ని అర్పించింది భారతదేశ ఐక్యత కోసం. రాహుల్ గాంధీ గారు మా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు. ముఖ్యంగా ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు అధికార పక్షంలో ఉండాళ్ళు, అధికారపక్ష పార్టీ ఒక ప్రతిపక్ష నాయకుడిని పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడిని ఆల్మోస్ట్ నెక్స్ట్ టు ప్రైమ్ మినిస్టర్ కిందకు వస్తారు ప్రతిపక్ష నాయకుడు అంటే ఎక్కడైనా కానీ. అలాంటి రాహుల్ గాంధీ గారి మీద ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా మాట్లాడటం, అది కూడా హింసాత్మక ధోరణిని ప్రేరేపించేట్టుగా మాట్లాడటం అనే దాన్ని కాంగ్రెస్ పార్టీ ముక్త కంఠంతో ఖండిస్తుంది. అదే కాకుండా ఆ రోజు దానికి నిరసనగా బీజేపీ వాళ్ళకి నిరసనగా ఈరోజు నిరసన కార్యక్రమం తెనాలిలో జరుపుతున్నాం. ఆయనకి పేర్లే ఎందుకు, మోడీ పేరే ఎందుకు వచ్చిందనే తప్పు పట్టినప్పుడు, అలాగే మహారాష్ట్రలో సంజయ్ సింగ్ గైక్వాడ్ శివసేన షిండే ఎమ్మెల్యే, అది కూడా మోడీ గారి సపోర్టరే. రాహుల్ గాంధీ గారి టెర్రరిస్టు, వీళ్ళేమో చంపుతామనేవాళ్ళు, నాలుగు వస్తామనేవాళ్ళు, వాళ్ళని ప్రతిపక్ష నాయకులు ఈ రకంగా అనేవాళ్ళు, వాళ్ళేమో దేశభక్తుల. ఒక్కసారి ప్రజలు గమనించండి, ఈ దేశం ఒక్క మతానికి కాదు, అన్ని మతాలకి, అన్ని వర్గాలకి, అన్ని కులాలకి సమాన భావం ఇచ్చేది. ఎలక్షన్ అయిన తర్వాత అభివృద్ధి వైపు దేశాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి, దేశంలో ఎలా శాంతి ఉండాలి, దేశం ఎలా చదువులో, విద్యలో, వైద్యంలో, వ్యవసాయంలో ఏ రకంగా అగ్రగామిగా ఉండాలి అని ఈ రకంగా ఆలోచించాలి తప్పితే బీజేపీ అగ్రనాయకులు మేల్కొని వాళ్ళని ఖండించాలా, ఇలాంటివి జరగకుండా చూడాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ మిగతా వామపక్ష నాయకులు అందరూ కూడా దీన్ని ముక్తఖండంతో ఖండిస్తూ తిరిగి ఇలాంటి పునరావృతం కాకుండా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు తెలియజేస్తుంది అనగా, మనకు స్వాతంత్రం వచ్చినాక ఎక్కువ సంవత్సరాలు కాంగ్రెసే ప్రభుత్వం పరిపాలించింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో రాహుల్ గాంధీ గారు ఇవాళ కాంగ్రెస్ జస్ట్ మొన్నకు ఒక 30-40 సీట్లతో మా ప్రభుత్వం మిస్ అయింది కానివ్వండి, లేకపోతే ఈ పార్టీకి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయి కాంగ్రెస్ని పరిపాలించాల్సిన రోజులు. కాబట్టి రాహుల్ గాంధీ గారికి విజయం లభించింది. దేశ పరిపాలన గురించి, మంచి చెడు గురించి ఆలోచించాలి, అభివృద్ధి గురించి ఆలోచించాలి, వీటిని అరికట్టాలి కానివ్వండి. రాహుల్ గాంధీ గారిని హత్య చేస్తామని పబ్లిక్గా అనౌన్స్ చేస్తున్నారు. ఒక తెనాలి కాదు, ఢిల్లీలో ఇట్లాంటి వార్తలు వస్తే మరి నరేంద్ర మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ వీళ్ళందరూ కూడా పట్టించుకుని దీన్ని ఖండించి ఇట్లాంటి వారు రాకూడదు బాబు అని చెప్పని వాళ్ళు చెప్పాల్సింది పోయి, మరి ఇవాళ పేపర్లో వచ్చింది, వారు ఏదైనా ఇవాళ రేపు చర్యలు తీసుకుంటే సరే ఉంది, లేకపోతే మా కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ ఆలోచించేసి మేమే చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇవాళ నిరసన తెలియజేస్తూ మేము అందరం కూడా ఈ మీటింగ్ జరపడం జరిగింది. ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందా కృష్ణమాదిగ
ఎస్సీ వర్గీకరణ విజయసారథిగా తొలిసారిగా ఈ నెల 21వ తేదీన తెనాలి పట్టణంలో అడుగు పెడుతున్న నేపథ్యాన్ని పురస్కరించుకొని గుంటూరు జిల్లాలోని మాదిగ మరియు మాదిగ ఉపకులాల ప్రజలు అసంఖ్యాకంగా తరలివచ్చి తెనాలి వ్యవసాయ మార్కెట్లో జరగనున్న సభను జయప్రదం చేయాలని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు నాగరాజు మాదిగ పిలుపునిచ్చారు. గురువారం తెనాలి మారిస్పేటలోని మేకల సురేష్ కార్యాలయంలో ఏర్పాటు చేసే విలేకరుల సమావేశంలో డాక్టర్ మున్నంగి నాగరాజు మాదిగ మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీన తెనాలి వ్యవసాయ మార్కెట్లో జరగనున్న మాదిగల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ హాజరు కానున్నట్టు తెలిపారు. ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు 7 సభ్యుల భారత రాజ్యాంగ ధర్మాసనం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఇచ్చిన తీర్పును తాము స్వాగతిస్తున్నామని తెలిపారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు వెంటనే వర్గీకరణ చట్టబద్ధ కృషి అని పేర్కొన్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో మాదిగ విద్యార్థులు నష్టపోకుండా అలాగే విద్యా ఉద్యోగ రంగాల్లో డిఎస్సి గ్రూప్ 2 గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చినందున మాదిగ యువత నష్టపోకుండా వెంటనే వర్గీకరణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి ఫలితంగానే 1999 నుండి 2004 వరకు రాష్ట్రంలో వర్గీకరణ అమలు జరిగిన సమయంలో మాదిగ ఉపకులాల ప్రజలు 23,000 ఉద్యోగాలు లబ్ధి పొందడం జరిగిందని అన్నారు. అందువల్ల చంద్రబాబు నాయుడు పట్ల మాదిగ జాతి ప్రజలు వర్గీకరణ చేస్తారన్న నమ్మకంతో పూర్తి విశ్వాసంతో ఉన్నారని తెలిపారు. వర్గీకరణ సహకరించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డిలకు మాదిగ జాతి పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు. తెనాలి పట్టణంలో ఈ నెల 21వ తేదీన వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు జరగనున్న సభకు మాదిగ ఆఫీసర్స్, మాదిగ ఉద్యోగులు, మాదిగ విద్యార్థులు, యువకులు, మహిళలు వేల సంఖ్యలో విచ్చేసి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు వేమూరు సుధీర్, ఎంఎస్పీ సీనియర్ నాయకులు కూచిపూడి సత్యం, ఆహ్వాన కమిటీ నాయకులు మేకల సురేష్, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు మురిగిపూడి హృదయరాజు, ఎంఎస్పీ జిల్లా ఉపాధ్యక్షుడు కొండముది బోసు, ఎంఆర్పీఎస్ టౌన్ అధ్యక్షుడు తెనాలి జయప్రకాష్, ఎంఆర్పీఎస్ నియోజకవర్గ కన్వీనర్ బోదాల పవన్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ మున్నంగి నాగరాజు మాదిగ, ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాను. ఈ నెల 21వ తారీఖున మార్కెట్ యార్డ్లో జరిగేటటువంటి మందాకృష్ణ మాదిగ గారు వర్గీకరణ విజయసారథిగా మొట్టమొదటగా ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద, మరి ముఖ్యంగా ఈ తెనాల గడ్డ మీద అడుగు పెట్టబోతున్నటువంటి ఈ సందర్భంగా వేల సంఖ్యలో మాదిగ ప్రజలను సమీకరించుకొని సమావేశాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. మందాకృష్ణ మాదిగ గారు 30 ఏళ్ల ఉద్యమ ప్రస్థానంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ఎక్కడా తలవంచకుండా, ఎక్కడా రాజీ పడకుండా తన జాతిని గెలిపించడమే లక్ష్యంగా షెడ్యూల్ కులాల వర్గీకరణ కోసం మందాకృష్ణ మాదిగ గారు జరిపినటువంటి పోరాట ఫలితంగా ఆగస్టు 1వ తారీఖున గౌరవ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారి నాయకత్వంలో 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం వర్గీకరణకు అనుకూలంగా తీర్పును వెలువడించడం జరిగింది. మాదిగల మహాత్మునికి ఘన స్వాగతం పలకాలని చెప్పేసి గుంటూరు జిల్లాలో ఉండబడినటువంటి మాదిగ ప్రజలందరూ, అలాగే ఈ తెనాలి నియోజకవర్గం, ఈ తెనాలి పట్టణంలో ఉండబడినటువంటి మాదిగ ప్రజలందరూ కూడా మందాకృష్ణ మాదిగ గారికి వేల సంఖ్యలో ఘన స్వాగతం పలికేందుకు గాను సలహాలు నిర్వహించడం జరుగుతుంది. యూపీఏ ప్రభుత్వం ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఏర్పాటు చేసినటువంటి జస్టిస్ ఉషా మెహర్ కమిషన్ కూడా వర్గీకరణ అనేది జరిగితేనే షెడ్యూల్ కులాల్లో సమానత్వం వస్తుందని చెప్పేసి ఆనాడు జస్టిస్ ఉషా మెహర్ కమిషన్ కూడా తమ నివేదికను అందించడం జరిగింది. ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఆనాడు ఎస్సీ వర్గీకరణ జరిగినప్పుడు, వర్గీకరణ జరిగినటువంటి కాలంలో దాదాపుగా 23,000 ఉద్యోగాలు మాదిగ జాతి బిడ్డలకు లభించడం జరిగింది. మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారు ఈ నెల 21వ తేదీ జరగబోవు మాదిగల ఆత్మగౌరవ ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేస్తున్నారు. కావున తెనాలి పరిసర ప్రాంతాల్లో ప్రజలు వేలాదిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి మాదిగ జాతి సత్తాని ఈ ప్రాంతానికి కానీ ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని కానీ తెలియజేసే విధంగా ఈ ప్రాంతంలో మాదిగలందరూ ఈ కార్యక్రమానికి పాల్గొని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. అక్టోబర్ 8వ తేదీ నుండి 12వ తేదీ వరకు తెనాలి కొత్తపేటలోని రామకృష్ణ కళాక్షేత్రం నందు కళ్ళకాణాచి సంస్థ వారి ఆధ్వర్యంలో జాతీయ స్థాయి పద్య, సాంఘిక, నాటిక పోటీలు జరుగుతాయని సంస్థ అధ్యక్షులు ప్రముఖ సినీ మాట రచయిత బుర్రా సాయిమాధవ్ తెలియజేశారు. తెనాల్లోని సిపిఐ పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కళ్ళకాణాచి ప్రధాన కార్యవర్గం వీణా అవార్డ్స్ నాటక మరియు నాటికల పోటీల వివరాలను వెల్లడించారు.
ప్రముఖ సినీ మాటల రచయిత బుర్రా సాయిమాధవ్ మాట్లాడుతూ అక్టోబర్ 8వ తేదీ నుండి 12వ తేదీ వరకు జాతీయ స్థాయిలో వీణా అవార్డ్స్ నాటికల పోటీలు 3 కేటగిరీలో నిర్వహించినట్టు తెలిపారు. పద్య నాటకాల అంశాల్లో ఈసారి సరికొత్త ప్రయోగం చేస్తున్నామని అన్నారు. సామాజిక కథా అంశాలతో రూపొందిన పద్య నాటకాలు, సాంఘిక నాటకాలు, నాటిక పోటీలు ఉంటాయని అన్నారు. సంస్థ ప్రధాన కార్యదర్శి గోపరాజు విజయ్ కార్యక్రమం యొక్క కార్యాచరణ వివరించారు. ప్రారంభోత్సవ రోజు ఏఆర్ కృష్ణ స్మారక అవార్డు, ముగింపు రోజున బుర్రా సుబ్రహ్మణ్యం శాస్త్రి స్మారక అవార్డును ప్రదానం చేయనున్నట్టు తెలియజేశారు. మీడియా సమావేశంలో అయినాల మల్లేశ్వరరావు, చెరుకుపల్లి సింగారావు, మోహన్ రావు, గరికిపాటి సుబ్బారావు, బొల్లిమంత కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అందరి ఆశీస్సులతో కళల కాణాచి వీణా అవార్డ్స్ నాటకోత్సవాలు, కళల కాణాచి వీరగంగోత్రి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ పరిషత్తు ఇప్పుడు 4వ సంవత్సరంలో అడుగు పెట్టాం మనం. ఈసారి సాంఘిక నాటకాలు, సాంఘిక నాటికలు, పద్య నాటకాలు ఈ 3 విభాగాల్లోనూ పోటీ జరుగుతుంది. అద్భుతమైనటువంటి ఆదరణ లభించింది. ముఖ్యంగా పద్య నాటకాల్లో ఈసారి మనం తీసుకొచ్చినటువంటి ఒక చిన్న మార్పు ఏమిటంటే సాంఘిక పద్య నాటకాలు, సమకాలీన సాంఘిక పద్య నాటకాలు పోటీలు పెడుతున్నాం. మహానుభావుడు ఎప్పుడో 100 సంవత్సరాల క్రితమే కాళకోటి నారాయణరావు గారు సాంఘిక పద్య నాటకాలు రాశారు. ఆయన యూత్కి పద్య నాటకం చేరువ కావాలి అంటే ఖచ్చితంగా సాంఘిక పద్య నాటకం అనేది అవసరం. పద్యం అనేది యూత్కి దగ్గర అవ్వాలి అంటే పద్యం మంది కాదు, పద్యం లేదు పెద్దవాళ్ళది, పద్యం అనేది మనకు సంబంధం లేదు, అసలు ఆ పద్య నాటకానికి మనకి సంబంధం లేదు అనే పరిస్థితిలో యూత్ ఉన్నారు ఇవాళ. ప్రారంభ సభా కార్యక్రమంలో 8వ తేదీన ఏఆర్ కృష్ణ జాతీయ రంగస్థల పురస్కారం ఉంటుంది. అది ఆ అవార్డు ఈ సంవత్సరం డిఎస్ఎన్ మూర్తి గారికి ఇస్తున్నామండి. చతుర్థ జాతీయ స్థాయి వీణా అవార్డ్స్ 2024 నాటక ప్రదర్శనలు మరియు పోటీలు తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జరగటం అక్టోబర్ 8వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరుగుతాయి. 9:30 సాంస్కృతిక కార్యక్రమాలతో మొదలయ్యి రాత్రి 9 గంటల వరకు నాటక ప్రదర్శనలతో ముగుస్తాయి. ప్రతిరోజు కార్యక్రమాలు ఇవి. మొదటి రోజు పురస్కార కార్యక్రమాలు, ఆఖరి రోజు పురస్కార కార్యక్రమం మరియు బహుమతి ప్రదానోత్సవ సభ ఇవన్నీ ఉంటాయి. ఎప్పటిలాగానే సమయపాలన పాటిస్తామని మాట ఇస్తూ మీ అందరూ సమయానికి హాజరయ్యి ప్రేక్షకులు, కళాభిమానులు, కళాపోషకులు ప్రతి ఒక్కరూ హాజరవ్వాలని, కార్యక్రమాలు విజయవంతం చేయాలని కోరుకుంటూ ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి మధ్యాహ్న భోజనం మరియు తరగతుల నిర్వహణకు ఉపయోగించే పుస్తకాలను డిప్యూటీ డిఈఓ శాంతకుమారి గురువారం ఆవిష్కరించారు. తెనాలి నాజరపేటలోని శ్రీ లలిత అండ్ కో కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంఈఓ డాక్టర్ మేకల్ లక్ష్మీనారాయణ, 2వ ఎంఈఓ వి జయంతిబాబు, లలిత అండ్ కో సంస్థ అధినేత కె సుబ్రహ్మణ్య కుమార్లు పాల్గొన్నారు. ఈ క్రమంలో పుస్తకాలు ఆవిష్కరించిన డిప్యూటీ డిఈఓను సంస్థ ప్రతినిధులు సత్కరించారు. పార్లమెంట్లో లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి రాజీవ్ రత్న సింగ్ తక్షణమే రాహుల్ గాంధీకి క్షమాపణ చెప్పాలని గుంటూరు జిల్లా పార్లమెంట్ ఎస్సీసీఎల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధారా రామకృష్ణ డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీపై చేసిన అనుచిత వ్యాఖ్యలు నిరసనగా గురువారం తెనాలి బోస్ రోడ్డుని స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రి రాజీవ్ రత్న సింగ్ దిష్టిబొమ్మను కాంగ్రెస్ పార్టీ నాయకులు దగ్ధం చేసి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా నాయకులు ధారా రామకృష్ణ మాట్లాడుతూ ప్రజా సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రశ్నించిన రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం తగదని అన్నారు. పార్లమెంట్ సాక్షిగా బీజేపీ, ఎన్డీఏ నేతలు శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించడం తగదని అన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన నేతలు రాహుల్ గాంధీకి తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్లమెంట్లో బీజేపీ వాళ్ళు, బీజేపీ కేంద్ర మంత్రులు, అలాగే షిండే నాయకత్వంలో ఉన్న శివసేన ఎమ్మెల్యేలు, గౌరవ ప్రతిపక్ష నాయకుడు, దేశానికి ఇద్దరే నాయకులు ఉంటారు. ఒకళ్ళు అధికార పార్టీలో ప్రధానమంత్రి అయితే ప్రతిపక్షాలు నడిపించే పార్టీ నాయకుడు ప్రతిపక్ష నాయకుడు ఉంటాడు. ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో ప్రజల పట్ల, పేద ప్రజల పట్ల, దేశంలో జరుగుతున్న అన్యాయాల పట్ల బీజేపీ ప్రభుత్వాన్ని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే మోడీ, అమిత్ షా ఇద్దరు కూడా వారికి రాహుల్ గాంధీ గారు అడిగిన ప్రజా సంక్షేమ సమస్యలకు ఇట్లా సమాధానాలు చెప్పలేక ఒక దుష్ట ప్రచారాన్ని చేస్తూ, ఒక దుర్బుద్ధితోటి రాహుల్ గాంధీ గారిని హత్యాయత్నం చేసే విధంగా, మనిషిని చంపడానికి ప్రయత్నించే విధంగా కేంద్ర మంత్రుల్ని, బీజేపీ, ఎన్డీఏ పాలక ఎమ్మెల్యేలని రెచ్చగొట్టి అనుచిత వ్యాఖ్యలు చేపిస్తున్నారు. రాహుల్ గాంధీ గారు ప్రజాస్వామ్యం పట్ల, భారతదేశ రాజ్యాంగం పట్ల ఆయనకున్న గౌరవంతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ది తెనాలి ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారి ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీన
తెనాలి బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణం నందు ఆదాయ పన్నుపై అవగాహన సదస్సు నిర్వహించినట్లు ది తెనాలి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధి తెలియజేశారు. గురువారం తెనాలి గంగానంపేటలోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు మాట్లాడుతూ తెనాలి బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో జరిగే ఆదాయ పన్నుపై అవగాహన సదస్సులు ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలపై అధికారులు వివరించడం జరుగుతుందని అన్నారు. ఆదాయ పన్ను శాఖ అధికారులు బి సునీత, డాక్టర్ ఓఎన్ సుప్రియారావులు సదస్సులో పాల్గొని ఆదాయ పన్ను శాఖలో ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలు తదితర అంశాల గురించి తెలియజేయనున్నట్టు తెలిపారు. సదస్సుకు వ్యాపారస్తులు, అన్ని వర్గాల ప్రజలు హాజరై ఆదాయ పన్ను విధి విధానాలపై అవగాహన పొందాలని అన్నారు. ఈ సమావేశంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ తెనాలి శాఖ కార్యదర్శులు గుండా రామకోటేశ్వరరావు, రావురి సుబ్బారావు, ఉపాధ్యక్షులు ఉప్పల వరదరాజులు, కోశాధికారి భాస్కర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఆదాయ పన్నుపై అవగాహన సదస్సును 20/9/2024 శుక్రవారం సాయంత్రం 4 గంటలకు శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థాన సత్రామణలో వక్కలగడ్డ రామ్మోహన్ రావు గారి కళ్యాణ మండపంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేసినారు. వ్యాపారస్తులందరూ ఈ అవగాహన సదస్సు హాజరు కావాలని భావిస్తున్నాము. మన ఆదాయ పన్ను వ్యాపార వర్గాలు కానీ, వృత్తి నిపుణులు కానీ, ఉద్యోగస్తులు కానీ ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ మధ్యకాలంలో ఆదాయ పన్ను శాఖ వారు అంతా ఆన్లైన్ సిస్టంలో రిటర్న్స్ ఫైలింగ్ చేయటం, ఆన్లైన్ సిస్టంలో నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. ఆదాయ పన్ను శాఖ వారు పన్నులు విధిస్తున్నారు. తెనాలిలోని అవగాహన సదస్సులో పాల్గొని మన వ్యాపారస్తులకు వచ్చిన సందేహాలను నివృత్తి చేయుటకు వారు అంగీకరించినారు. కాబట్టి ఈ సమావేశానికి వ్యాపారస్తులు ఎక్కువ మంది హాజరయ్యి తమ డౌట్స్ని క్లారిఫై చేసుకోవాల్సిందిగా ఇందు మూలంగా తెలియజేస్తున్నాము. ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్కు అందరికీ కూడా ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాము. రేపు అనగా 20/9/24 శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఆదాయ పన్నుపై అవగాహన సదస్సు శ్రీ వాసవి కన్నికాపరమేశ్వరి దేవస్థానం బోసురాడు నందు నిర్వహించడం జరుగుతుంది. ఎంతో ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆదాయ పన్నుపై పరిస్థితుల్లో ఏ రకంగా గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం కొత్త బడ్జెట్లో ప్రకారంగా ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎంతవరకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టక్కర్లేదు, ఆ తర్వాత పరిధి ఎక్కడి నుంచి బిగిన ఎంతవరకు ఎండ్ అవుతుంది, ఇటువంటి విషయాలన్నీ కూడా తెలియజేస్తారు. కాబట్టి ప్రతి ఒక్క ఇన్కమ్ ట్యాక్స్ పేయరు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు అందరూ కూడా రేపు సాయంత్రం 4:30కు కన్నికాపరమేశ్వరి దేవస్థానానికి విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని తమ యొక్క సందేహాలు నివృత్తి చేసుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున కోరుతున్నాం. అనగా శుక్రవారం 20వ తేదీ సాయంత్రం 4 గంటలకు బోసు రోడ్డులో ఉన్న వాసవి కన్యకా పరమేశ్వరి సత్ర ప్రాంగణంలో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులతోటి ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరపున సమావేశాన్ని ఏర్పాటు చేశాము. ఇక్కడ ముఖ్యంగా చిరు వ్యాపారస్తులు లేదు మీడియం సైజ్ వ్యాపారస్తులు కానీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వేయటము లేదు ఇన్కమ్ ట్యాక్స్ ఈ వ్యాపారపరమైన సంబంధించిన విషయాల్లో ఇన్కమ్ ట్యాక్స్ గురించి బాగా ఎక్కువగా మార్పులు జరిగినాయి. వీటి గురించి ఏ వ్యాపారస్తుడికి కూడా ఇబ్బంది రాకూడదనే ఒక సదుద్దేశంతో ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరపున రేపొద్దున అవగాహన సదస్సును ఏర్పాటు చేశాము. ఇన్కమ్ ట్యాక్స్కు సంబంధించిన పెద్ద పెద్ద అధికారులు అందరూ వస్తున్నారు. వ్యాపారస్తులు కూడా తప్పనిసరిగా విచ్చేసి వాళ్ళు చెప్పే విషయాలు తెలుసుకోండి. అలాగే మీకేమైనా సందేహాలుంటే సభాముఖంగా అక్కడే అడగచ్చు. ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోకుండా అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ సకాలంలో అందరూ వచ్చి విషయాన్ని తెలుసుకుని మీ వ్యాపారాభివృద్ధికి ఉపయోగపడే విధంగా చేసుకోగలని ఆశిస్తున్నాము. తెనాలి ఐతానగర్లోని సాల్వేషన్ ఆర్మీ చర్చి నందు 143వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సెంట్రల్ క్యాంపస్ నందు సాల్వేషన్ ఆర్మీ పతాకాన్ని సంఘ పెద్దలు ఆవిష్కరించారు. తెనాలి ఐతానగర్లోని సాల్వేషన్ ఆర్మీ చర్చి నందు 143వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సెంట్రల్ క్యాంపస్ నందు సాల్వేషన్ ఆర్మీ పతాకాన్ని పెద్దలు ఆవిష్కరించారు. అనంతరం సంఘ పెద్దలు మాట్లాడుతూ సాల్వేషన్ ఆర్మీ పేద ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం ఎనలేని సేవలు అందించడం జరుగుతుందని అన్నారు. భారతదేశంలోని 1982వ సంవత్సరం సెప్టెంబర్ 19వ తేదీన ఫెడరిక్ ట్రక్కర్ సాల్వేషన్ ఆర్మీని తీసుకొచ్చి సేవలు ప్రారంభించారని తెలిపారు. ఆనాటి నుండి దేశంలో పేద ప్రజల కోసం సేవలు అందిస్తూ ముందుకెళ్లడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో మేజర్ వి యేసుపాదం, సంఘ కాపరి మేజర్ పి నాగరాజు, మేజర్ పి రత్నసుందరి, సంఘ పెద్దలు జక్రయ్య, గాలి రవికుమార్, పిల్లి కనకరత్నం, కె నరసింహారావు, ఆర్ ఆశీర్వాదం, కమిటీ పెద్దలు, గృహ సమితి పెద్దలు తదితరులు పాల్గొన్నారు. రక్షణ సైన్యం అనే ఒక గొప్ప సాల్వేషన్ ఆర్మీ
క్రిస్టియన్ ఆర్గనైజేషన్ తరపున శుభాలు తెలియపరుస్తూ ఉన్నాము. ఈరోజు రక్షణ సైన్యం ఇండియాలో ప్రవేశించి 142 సంవత్సరాలు ముగించుకొని 143 సంవత్సరాలు ప్రవేశించింది. ఆ సందర్భంగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. రక్షణ సైన్యం అనేది ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఇండియాలో సేవను ప్రారంభించింది. అదే సూప్ సాల్వేషన్ అంటే పేద ప్రజలకు అన్నం లేక ఇబ్బంది పడుతున్న దినాల్లో 1800 శతాబ్దంలోనే 18th సెంచరీలో ప్రజలకు భోజనం పెట్టి ఆ తర్వాత వాళ్ళకు బట్టలు ఇచ్చి వాళ్ళని శుభ్రపరిచి ఆ తర్వాత వాళ్ళు యేసు ప్రభు గురించి బోధ చేయడం జరిగింది. విశేషంగా సాల్వేషన్ అనే సంస్థ విద్య కూడా అనేక స్కూల్స్ కాలేజెస్ ప్రవేశపెట్టింది. పేద ప్రజల్లో మరి ముఖ్యంగా దళిత వాడల్లో ఆ రోజుల్లో స్కూల్స్ లేవు. 100 సంవత్సరాల క్రితం 140 సంవత్సరాల క్రితం స్కూల్స్ లేని పరిస్థితుల్లో దళిత బాడల్లో స్కూల్స్ ప్రవేశపెట్టింది. అంత మాత్రమే కాదు, ఆ రోజుల్లో హాస్పిటల్స్ లేవు, హాస్పిటల్ ప్రవేశపెట్టింది. ఈ విధంగా ఎడ్యుకేషన్ విషయంలో కానీ హాస్పిటల్ విషయంలో కానీ అదేవిధంగా సువార్త అందించే విషయంలో కానీ అంతకంటే ప్రాముఖ్యంగా పేద ప్రజలకు అనేక విధాలుగా సహాయం చేసే విషయంలో కానీ సాల్వేషన్ ముందుకొచ్చి ఇప్పటివరకు ఘనమైన తన సేవ కొనసాగించింది. ఈ మధ్య మీరు చూసి ఉంటారు, విజయవాడ ఫ్లడ్ రిలీఫ్లో కూడా సాల్వేషన్ మీ చాలా ఘనంగా పరిచయం చేసింది. ఆ వరదల్లో చిక్కుకున్న ప్రజలను తీసుకురావడం కానీ వాళ్ళకి ఆహార పట్టాలు పంచడం కానీ వాళ్ళకి వెజల్స్ ఇవ్వడం కానీ అనేక సహాయ కార్యక్రమాలు చేసింది. ఈ మధ్య జరిగినటువంటి ఈ ఫ్లడ్ కార్యక్రమాల్లో మన సమీపంలో ఉన్నటువంటి ఈపూర్లంక అనేటటువంటి గ్రామములో ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామములో మరి మహారక్షణ సైన్యం వెళ్ళి మంచి సేవలు చేసి వారికి కావలసినటువంటి 9 రకాల ఐటమ్స్ ఇచ్చి వారిని మరి బలపరిచినందుకు వందనాలు చెల్లిస్తూ ఈ రక్షణ సైన్యం ఇండియాకి వచ్చి 142 సంవత్సరాలు దాటి వాళ్ళ 143 సంవత్సరాలకు అడుగు పెడుతున్న సందర్భంగా ఈ ధ్వజారోహణ జరిగింది. దుగ్గిరాల రైలుపేటలోని రుద్రభూమి ప్రాంతంలో కూటమి నాయకులు పంచాయతీ అధికారులు సంయుక్తంగా స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడున్న పిచ్చి మొక్కలను తొలగించారు. దుగ్గిరాల రైలుపేటలోని రుద్రభూమి ప్రాంతంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా సేవా కార్యక్రమాన్ని గురువారం కూటమి నాయకులు పంచాయతీ అధికారులు నిర్వహించారు. ఆ ప్రాంతంలో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రపరిచారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపడుతున్న స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని అన్నారు. ఈ నెల 17వ తేదీ నుండి గాంధీ జయంతి అక్టోబర్ 2వ తేదీ వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు. మంచిని తీసుకుని చెడుని విడిచిపెట్టే విధంగా చెత్తను తొలగించి ఆరోగ్య సమాజం ఏర్పడే విధంగా అందరూ పాటుపడాలని అన్నారు. రానున్న రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు దిగ్విజయవంతంగా జరగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వెనిగల శ్రీ కృష్ణప్రసాద్, నియోజకవర్గ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు వల్లూరు నరసింహారావు, మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు పసుపులేటి గణేష్, గద్దే వాసు, గ్రామ సర్పంచ్ బాణావతి ఖుషిబాయి, నాయుడు బాబురావు, కొండప్రేని రవీంద్ర, పసుపులేటి వరదరాజులు, పులివర్తి రమేష్, పంచాయతీ కార్యదర్శి శరత్, మెగావత్ శంకర్ నాయక్, విఆర్ఓ మహేష్ బాబు, పకీరయ్య, బాణావత్ వెంకటేశ్వర నాయక్, సర్వేయర్లు వెంకటేష్, అశోక్, మహిళా పోలీసులు, సోషల్ వెల్ఫేర్ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు. దుగ్గిరాల గ్రామంలో హిందూ శ్మశాన వాటిక రుద్రభూమి దగ్గర గ్రామ పెద్దలు అట్లాగే గ్రామాధికారులు పంచాయతీ స్టాఫ్ అందరం కలిసి స్వచ్ఛ సేవా కార్యక్రమం చేయడానికి ఇక్కడ విచ్చేసాము. ఇటువంటి కార్యక్రమాలు ముందు మరింత దిగ్విజయంగా జరగాలని కోరుకుంటున్నాము. ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసి ఎంతో కొంత ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంగా చేపట్టినటువంటి మహాత్మా గాంధీ గారి పుట్టినరోజు వరకు 17th సెప్టెంబర్ నుండి 2 అక్టోబర్ వరకు జరిగేటువంటి స్వచ్ఛతా హై సేవా కార్యక్రమంలో పాల్గొంటాం. అందరూ కూడా దీంట్లో భాగస్వాములై ఎవరికి గ్రామాన్ని వారు ఎవరి పట్టణాన్ని వారు శుభ్రంగా ఉంచుకొని పరిశుభ్రంగా ఉన్నటువంటి గ్రామంలో ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటుందని ఒక మంచి సదాశయంతో ప్రవేశపెట్టినటువంటి ఈ స్వచ్ఛతా హై కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో ఏదైతే మంచిని తీసుకొని చెడుని పారదోలినట్టుగానే ఇక్కడ కూడా చెత్తనంతటిని తీసివేసి ఆరోగ్యకరమైన సమాజాన్ని ఏర్పరచాలి, ఆరోగ్యకరమైనటువంటి దేశాన్ని ఏర్పరచాలనేటువంటి సత్సంకల్పంతో ఏర్పరిచే ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు. మరియు ఈ కార్యక్రమం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు అభినందనలు. స్వచ్ఛత హీ సేవ ప్రోగ్రాం 17వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి 1వ తారీఖు దాకా జరుగుతుంది. ప్రతిరోజు 1 by 1 ప్రోగ్రాం జరుగుతూనే ఉంది. మండల స్థాయి నుంచి, గ్రామం నుంచి, ప్రతి జిల్లా స్థాయి నుంచి, అదేవిధంగా రాష్ట్ర స్థాయి ఈ ప్రోగ్రాం బాగా జరుగుతుంది. ఈ ప్రభుత్వం వచ్చినాక ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ఆశిస్తున్నాను, దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాను. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మండల కేంద్రమైన దుగ్గిరాల్లోని నిమ్మగడ్డ ఫౌండేషన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు మండల స్థాయి క్రీడా పోటీలు గురువారం నుండి ప్రారంభమయ్యాయి. దుగ్గిరాల నిమ్మగడ్డ ఫౌండేషన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు గురువారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మండల స్థాయి క్రీడా పోటీలు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వెనిగల శ్రీ కృష్ణప్రసాద్ హాజరై రిబ్బన్ కట్ చేసి క్రీడలను ప్రారంభించారు. 2 రోజుల పాటు జరగనున్న క్రీడల్లో తొలి రోజు బాలిక విద్యార్థులు పాల్గొన్నారు. మొత్తం 5 క్రీడలకు సంబంధించి 7 జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులకు పోటీలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ ఎంపీడీఓ పి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో నాయకులు, అధికారులు మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు మానసిక
ఉల్లాసానికి క్రీడలు ఎంతో అవసరమని అన్నారు. ఆటల వల్ల ఎన్నో ఉద్యోగోపాధి అవకాశాలు పొందవచ్చని తెలియజేశారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ క్రీడలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారని స్పష్టం చేశారు. సమాజంలో విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా ఎంతో అవసరమని అన్నారు. నేటి తరంలో విద్యార్థులు సెల్ఫోన్ పట్ల ఎక్కువ మొగ్గు చూపుతారని గమనించి ప్రభుత్వ పాఠశాలలో క్రీడలు ఎంతో ముఖ్యంగా భావించి వారి నైపుణ్యాలు పెంపొందించేందుకే ఇటువంటి క్రీడా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు వల్లూరు నరసింహారావు, వన్ సేవా ట్రస్ట్ సభ్యులు గద్దే వాసు, గ్రామ సర్పంచ్ బాణావత్ ఖుషిబాయి, డిఎల్డిఓ కె పద్మావతి, మండల విద్యా వనరుల అధికారులు కాజా శ్రీనివాసరావు, కాజా లక్ష్మీనారాయణ, దేవరపల్లి చంటి, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ పులివర్తి రమేష్, హెచ్ఎం ఎం బాలసుందరం, పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యాశాఖ మంత్రివర్యులు మరియు మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నారా లోకేష్ గారు స్పోర్ట్స్ కి ఇచ్చినటువంటి ప్రాముఖ్యతగా మీరు గమనిస్తే ప్రైడ్ ఆఫ్ మంగళగిరి అని ఒక మైనారిటీ మహిళ సాదియా గారికి 3 లక్షల రూపాయలు ఇచ్చి ప్రోత్సహించి ఆవిడకి కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించి ఇంటర్నేషనల్ టీంలో తీసుకెళ్లి ఆయన సౌకర్యం అందించడం. 2 కళ్ళు ఉంటే విద్యాలోకానికి కూడా 2 కళ్ళు, ఒకటి స్పోర్ట్స్, 2 స్టడీస్. స్పోర్ట్స్ అండ్ స్టడీస్ 2 ఉండటం చాలా ఇంపార్టెంట్ అమ్మా ఏ సమాజానికైనా. వారికి కూడా ఒకసారి మన పీఈటీ సార్ వాళ్ళు ఒక రిఫరెన్స్ ఇస్తే గ్రౌండ్ లేదండి. ఫిజికల్ ఫిట్నెస్ పెంచే గేమ్స్ ఆడాలి, మంచి ఫుడ్ తీసుకోవాలి, డిసిప్లిన్ పాటించాలి. పొద్దున్న 6 గంటలకు ఎంతమంది లెగుస్తారు? స్కూల్ టాపర్స్ పర్సెంటేజ్ ఎంత అంటే 60, 65, 70 అయితే చాలా గ్రేట్. స్పోర్ట్స్ అనేది ఎసెన్షియల్. ఓల్డ్ జనరేషన్లో కంపల్సరీ డ్రిల్ మాస్టర్ గారు ఉండి పొద్దున్న డ్రిల్ చేయించేవాడు, తర్వాత స్పోర్ట్స్. కానీ ఇవాళ ఏంటంటే మనకి కావాల్సిన స్పోర్ట్స్ ఐటమ్స్ కూడా గవర్నమెంట్ నుంచి మనకు సప్లై అవుతుంది. స్పోర్ట్స్ అవర్ అంటూ ఒకటి ఉంటుంది కనుక దాంట్లో మనం కూర్చొని మనం ఆడుకుంటూ ఉంటే మనం డెవలప్ అవుతాం, మనతో పాటు మన స్కూల్ డెవలప్ అవుతుంది. దాని ప్రకారంగా మన దేశాన్ని కూడా డెవలప్ అవుతుంది. మంచి స్పోర్ట్స్లో రాణించి ఉత్తమమైన ప్రదర్శన చేస్తే రేపు రానున్న కాలంలో మరి ఎంతో పేరు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు కూడా ఎందుకంటే దాంట్లో ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయండి, రెగ్యులర్గా పార్టిసిపేట్ చేసి మనం చాలామంది చూడండి అంతా జిమ్కి వెళ్తాం ఎక్సర్సైజ్ ఒక ఏజ్ వచ్చినాక. మరి చిన్నప్పటి నుంచి కనుక కరెక్ట్గా స్పోర్ట్స్ ఆడి ఇక్కడ ఎక్సర్సైజ్ చేసుకుంటుంటే వెళ్ళాల్సినంత అవసరం ఉండదు. దాన్ని మనం దృష్టిలో పెట్టుకుని మనం చేసుకుంటూ రానున్న కాలంలో మన స్కూల్కి మన ప్రాంతానికి కూడా మంచి పేరు తెస్తారని, స్పోర్ట్స్ రంగంలో మంచి పేరు తెస్తారని చెప్పి ఆశపడుతూ ఈ అవకాశం కల్పించిన హెడ్ మాస్టర్ గారికి అందరికి కూడా ధన్యవాదాలు. ఇవాళ పిల్లలకి అందరికి కూడా సెల్ ఫోన్ నాలెడ్జ్ ఉంది, కానీ మరి ఫిజికల్గా ఎటువంటి నాలెడ్జ్ అనేది వాళ్ళకి ఎటువంటి క్రీడా అనుభవాలు ఏమీ లేవు. మరి గవర్నమెంట్ స్కూల్లో చదవటం వలన మనందరం కూడా ఎక్కడైతే గ్రౌండ్స్ ఉన్నాయో అక్కడ మరి ఎన్ని రకాల క్రీడలు ఉన్నాయో వాటన్నిటికి కూడా మరి నిష్ణాతులైనటువంటి ఫిజికల్ డైరెక్టర్స్ వాళ్ళు ఫిజికల్ ఎడ్యుకేషన్ విద్య అభ్యసించి మనందరికి కూడా మరి ఈ క్రీడల్లో నైపుణ్యాన్ని మనందరికి కూడా ఇవ్వడం జరిగింది. ముందు మీకు చెప్పేది ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్తీ ఫుడ్ తీసుకుంటే మీరు ఫిజికల్గా అయినా మెంటల్గా అయినా స్ట్రాంగ్గా ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరు ఆడపిల్లలు చాలా మంది ఇప్పుడు జనరేషన్ ఫాస్ట్ అయిపోతే వాళ్ళ ప్రభుత్వ పాఠశాలలో, ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో ఇంత గ్రౌండ్ ఎక్కడ మీకు ప్రైవేట్ స్కూల్స్లో కనిపించదు. ఎక్కడ అన్ని చిన్న చిన్న అపార్ట్మెంట్స్లో వాటిల్లో ఉంటాయి. మరి ఇంత ఆటలాడుకోవడానికి ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అలాగే చదువు కూడా చాలా మంచి క్వాలిటీ చదువు. ఫస్ట్ సెకండ్ కానీ గెలుపోవడంలో కానీ సహజం. దాన్ని స్పోర్టివ్గా తీసుకుని నిరుత్సాహపడకుండా ఉత్సాహంగా చక్కగా పార్టిసిపేట్ చేయండి. వ్యాయామ ఉపాధ్యాయుల్ని కోరేది ఏంటంటే చక్కగా మీరు సమన్వయపరుచుకుని కాన్స్టిట్యూషన్ స్థాయికి సిద్ధపరచవలసిందిగా మంచి టీముల్ని కోరుచూ ఉన్నాను. తల్లిదండ్రులను స్మరించుకుంటూ వారి పిల్లలు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అమృతూరు మండల మాజీ ఎంపీపీ మైనే రత్నప్రసాద్ అన్నారు. అమృతూరు మండలం మోపరు గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు అమృతూరు గ్రామానికి చెందిన మైనేని శివపార్వతి జ్ఞాపకార్థం వారి కుమారుడు ప్రవాస భారతీయుడు మైనేని శ్రీహర్ష ఆర్థిక సహకారంతో గొడవల్లి గ్రామానికి చెందిన ఎల్వి ప్రసాద్ ఐవిజన్ కంటి వైద్యశాల సిబ్బంది సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా రత్నప్రసాద్ మాట్లాడుతూ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థుల శ్రేయస్సును కోరి తమ మిత్రబృందం తరపున ఇటువంటి సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ వైద్య శిబిరంలో పాల్గొన్న విద్యార్థులకు కళ్ళజోళ్లు అవసరమైన వారికి ఆర్థిక సాయాన్ని కూడా అందించినట్టు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వాకా నాంచారయ్య, మైనేని శ్రీహర్ష, మలిపతి సర్విజీ, పావులూరి కాళిదాసు, కోఆర్డినేటర్ వై వెంకట్, సరళ, వెంకటేశ్వరి, సురేష్, బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. మోపరు జిల్లా పరిషత్ హై స్కూల్లో విద్యార్థులందరూ కూడా కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి కళ్ళజోళ్ళు ఇవ్వటం జరుగుతుంది. ఈ పరీక్షలు చేయటం అనేది ఎల్వి ప్రసాద్ నడింపల్లి వారు చేస్తున్నారు, ఆ హాస్పిటల్ వారు. అట్లాగే దానికి అవసరమైన కళ్ళజోళ్ళు మా వదిన గారైన మైనేని శివపార్వతి కోటితాటిపల్లు వారి జ్ఞాపకార్థం వారి కుమారుడు శ్రీహర్ష
ఆ కళ్ళజోడికి అవసరమైనటికి డొనేట్ చేస్తున్నారు. గతంలో పెదపూడి హై స్కూల్లో కూడా వాళ్ళ తండ్రి గారు పేరు చేశారు. అట్లాగే ఈ హాస్టల్స్లో కూడా మరి ఆయన ఎన్ఆర్ఐ అయినా కూడా వారి తల్లిదండ్రుల్ని గుర్తు పెట్టుకుని చేయాలనే ఉద్దేశంలో ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడ చేయడానికి ప్రధానంగా వాళ్ళ తల్లిగారి గ్రామం కోరుతాడిపోరు. అందుకని ఇక్కడ ఉన్న పిల్లలందరికీ కూడా పరీక్షలు చేయాలి అని మరి మేము ఈ కార్యక్రమాన్ని ఈ జిల్లా పరిషత్ హై స్కూల్ అన్నింటిలో చేస్తున్నాం. ఈరోజు జెడ్పీహెచ్ఎస్ లోకల్ పాఠశాలలో ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ గుల్లకొండ వారి సౌకర్యంతో పాఠశాల విద్యార్థులందరూ కూడా ఉచితంగా మరి కంటి పరీక్ష నిర్వహించడం, తద్వారా వారికి ఉన్నటువంటి మెడిసిన్స్ కళ్ళజోడు కూడా మరి శ్రీహర్ష గారు మనకి ఎన్ఆర్ఐ గారు మరి సౌజన్యంతో వారి సహకారంతో ఏర్పాటు చేస్తున్నారు. మరి ఈ కార్యక్రమాన్ని నిర్మించినటువంటి మైనేని రత్నప్రసాద్ గారికి, అదేవిధంగా మరి స్టాఫ్ అందరూ కూడా ఎల్వి ప్రసాద్ నడింపల్లి బ్రాంచ్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం మైనేని రత్నప్రసాద్ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవుస్తున్నాను. జెడ్ హై స్కూల్ నందు మాకు సహకరించినటువంటి ఉపాధ్యాయ సిబ్బంది కళ్ళజోడు ఉచితంగా ఇవ్వడానికి వాళ్ళు సహకరిస్తున్నటువంటి శ్రీహర్ష గారికి, వాడి కుటుంబాలకి మరియు ముఖ్యంగా మైనేని రత్నప్రసాద్ గారికి మా ఎల్వి ప్రసాద్ గంటి హాస్పిటల్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇట్లాంటి కార్యక్రమాలు పెట్టిన చోటల్లా ప్రతి ఒక్కళ్ళు కూడా ఉచితంగా కళ్ళజోడు ఇస్తూనే ఉన్నారు. మా ద్వారా ఉచితంగా కంటి ఆపరేషన్ చేయిస్తూనే ఉన్నాము. ఇట్లా ప్రతి చోట కూడా ఇట్లాగే జరగాలని మా మిత్ర బృందానికి ముఖ్యంగా మా అనుబంధం కూడా ఇట్లా కొనసాగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఉపాధ్యాయులకి, తోటి పెద్దలకి, రత్నప్రసాద్ గారికి, అక్ష గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి పట్టణ పరిశుభ్రత సుందరీకరణలో తెనాలి పట్టణ ప్రజలు భాగస్వాములు కావాలి. తెనాలి పురపాలక చైర్పర్సన్ రాధిక రమేష్ కమిషనర్ తెనాలి పురపాలక సంఘ అసిస్టెంట్ కమిషనర్ గా బిఎం లక్ష్మీపతిరావు పదవీ బాధ్యతల స్వీకరణ. లోక్సభ ప్రతిపక్ష నేత కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడానికి తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్న కాంగ్రెస్ పార్టీ నేతలు. సెప్టెంబర్ 21వ తేదీన తెనాలి వ్యవసాయ మార్కెట్లో జరగనున్న మాదిగల ఆత్మీయ సమావేశాన్ని జయప్రదం చేయమని పిలుపునిచ్చిన ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ మున్నంగి నాగరాజు మాదిగ. హెచ్సి వార్తలు యూట్యూబ్లో తెనాలి ఈస్7 టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెచ్సి వార్తలు సమాప్తం. నమస్కారం.